ఓం శ్రీ రమణాయ. శ్రీ చలంగారు మనతో భగవాన్ స్మృతుల్ని పంచుకుంటున్నారు. అందులో ఒకటి కొండ మీద నల్లేరు. ఒకసారిట ఒక ఆమె కొండ మీద నుంచి నల్లేరు తెచ్చి ఆశ్రమం బావి దగ్గర పెట్టుకొని ఆశ్రమంలోకి వెళ్ళిందంట. అటు వస్తూ భగవాను ఆ నల్లేరుని చూసి, ఇదెందుకు ఇలా పడేసింది, దీన్ని పచ్చడి చేయవచ్చునే, తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయారట. ఆశ్రమంలో వాళ్ళ ప్రాణాలు ఎగిరిపోయాయి. ఆ నల్లేరు అంతా పచ్చడి చేసి తమకి తినిపిస్తారు కావున అనుకొని వెంటనే వాళ్ళందరూ ఆ నల్లేరు ఎవరు తెచ్చారో కనుక్కొని ఆమెను బ్రతిమాలి ఆ నల్లేరు అక్కడి నుండి తీసుకొని పోయేటట్టు చేశారు. ప్రతి వస్తువుకు ఏదో ఒక ఉపయోగం చూపేవారు. ఒక మెతుకు కానీ ఒక పలుకు కానీ వృధా కావడము ఆయన కంట ఎక్కడ పడుతుందో అని హడలు మాకు అంటున్నారు చలంగారు. రెండోది కుండలతో మజ్జిగ. ఒకసారి కుండల్లో మజ్జిగ వచ్చిందంట నెల్లూరు నుంచి. ఎలా ఉపయోగించడం అంత మజ్జిగని? పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాలు మొదలైనవి నూరించి ఆ మజ్జిగలో కలిపారంట భగవాను. ఆ మజ్జిగ అయిపోయిందాక వండే ప్రతి దాంట్లోనూ చేరుస్తూ ఉండమన్నారంట. అలా ఎన్నింట్లో చేసినా ఇంకా ఉండిపోయిందంట ఆ మజ్జిగ. విసుగెత్తి శాంతమ్మ మిగిలిన మజ్జిగనంతా కలిపి చారుంచేసి మనుషులకు పోసిందంట. భగవాన్ వచ్చి మజ్జిగ లేకపోవడం చూసి, ఇదంతా తూములో పారిపోసావా అని కోపగించుకున్నారంట. ఏం చేశామో చెప్పడానికి ఎవరికి ధైర్యం లేకపోయింది. మేము తెలపకపోతే సర్వజ్ఞుడు తనకి తెలియనట్లే ప్రవర్తించేవారు. తక్కిన వారి కంటే తన్ని ఏ విధంగా నన్ను ఎక్కువగా చూసామా ఆయన ఏమాత్రం క్షమించేవారు కాదు. అందరికీ పెట్టండి, ఆయనకి ప్రత్యేకంగా ఏమైనా పెట్టామా? అయిందే మా పని. ఆయన జబ్బుగా ఉన్న పచ్చమైన అందరికీ ముందు పంచిపెట్టి తర్వాతనే వారికి పెట్టాలి. ఆయనకి బహుస్వల్పంగా వచ్చినా సరే అందరినీ ఈశ్వర స్వరూపంగా చూసుకోవాలని ఆయన ఉద్దేశం. అప్పడాలు వేయిస్తూ ఈ మంచి అప్పడం స్వామికి అని మనసులో అనుకున్నామా, ఆ రోజున అప్పడమే విస్తట్లో వేయించుకోరు. ఈనాడు నాకు అవసరం లేదంటారు. వారిపైన ప్రేమ వలన వారికి ప్రత్యేకంగా ఏదో చేయాలనే మా కాంక్ష. ఏమైనా ప్రత్యేకంగా చేశామా వారి ఆగ్రహం విరుచుకుపడుతుందనే భయము ఈ రెంటి మధ్య నలిగిపోయేవాళ్ళం. మా మనసులో ఏ జరిగినా అది వారికి తెలిసిందని మాకు తెలిసేటట్లు పరిస్థితులు తటస్థించేవి. ఏళ్లకి ఏళ్ళు విసుగు లేకుండా అలిగి కోపించి తిట్టి సమత్వం నేర్పించారు. వారే అందరితో సమానమైతే మేము అధికంగా ప్రత్యేకంగా మాకని ఏం దాచుకోగలము? తర్వాత పవిత్ర తీర్థము. ఆయన పైన భక్తి వలన భక్తులు ఆయన తాకినవన్నీ పూజా ద్రవ్యాల కింద వాడుకునేవారు. ఆయన కాలు కడుక్కున్న నీళ్లు, ఆయన తిన్న విస్తరి, వదిలిన మెతుకులు అన్నీ గంగాజలం కన్నా పవిత్రమైనవి. ఆ నీళ్ళని ఇతరులకు అందకుండా చేయడానికి ఆయన ఎన్ని జిత్తులు చేసేవారో, ఎన్ని అలకలు, ఎన్ని చివాట్లో. ఒక్కొక్కప్పుడు ఎందుకో వారిపైన మా ప్రేమని కనికరించి చూసి చూడనట్లు ఊరుకునేవారు. కానీ ఎప్పుడు అన్నింటికి కలిపి తగిలేవి చివాట్లు, ఏదో వంకన. కొండ మీద నుంచి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉంటే ఆ నీళ్లు భక్తులు నెత్తిని చల్లుకుంటారని కాళ్ళు కడుక్కోవడం మానేశారు. క్రమంగా ప్రజలు ఎక్కువయ్యి వారి శరీరంలో ఓపిక తక్కువైనప్పుడు కొన్ని అలవి కాక వదిలేసినట్టున్నారు. వారు భోజనం చేసిన తర్వాత ఆ విస్తర్లోనే భోజనం చేసేవాళ్ళము. ఆయన భోజనం చేసి గిన్నెలో చేయి కడుక్కుంటే ఆ నీళ్లు తీర్థం క్రింద ఉపయోగించేవాళ్ళు దగ్గర భక్తులందరూ. ఒకసారి ఒక విశేషం జరిగింది. అప్పుడు నేను ఇక్కడ లేను, కానీ వచ్చి విన్నాను. ఆశ్రమంలో భోజనం అయ్యాక ఎవరి విస్తరి వారు ఎత్తిపారేయడం రివాజు. ఒక్క భగవాన్ మాత్రమే విస్తరి అక్కడే వదిలి అక్కడే గిన్నెలో చేకడుక్కునేవారు. ఒకరోజు ఒక ఆశ్రమం భక్తుల అమ్మాయి వచ్చి భోజనాల దగ్గర ఉంచుంది. భోజనం చేయమంటే చేయలేదు. భగవాను ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందని నొక్కి నొక్కి అడిగితే ఆ అమ్మాయి తీర్థానికి అంది. ఏం తీర్థమని ఆరా తీయగా, భగవాన్ చేయగడుక్కున్నారే ఆ నీళ్లు అంటే తీర్థం తెమ్మనమని వాళ్ళు పంపినట్లు తెలిపింది. ఆ రోజు నుంచి తక్కిన వారితో పాటు వారు కూడా తన విస్తని తానే మడిచి తీసుకొని పోయి బయట పారవేసేవారు. అక్కడే కడుక్కునేవారు. అది వరకు వారికి తెలియలేదు. తన చేతి నీళ్లు విస్తరి ఎలా ఉపయోగపడుతున్నాయో అన్నీ తెలిసినా తన కంట పడితేనే కానీ ఆయన తెలిసినట్టు ప్రవర్తించేవారు కారు. ప్రభావితనే భక్తురాలు భగవాన్ తన విస్తరిని పారేసుకోవడం భరించలేక తాను పారేస్తానంది. భగవాన్ వీల్లేదన్నారు. ఆ విస్తరి కోసం ఇద్దరు చెరోముల పట్టుకొని కలియబడ్డారు. చివరికి ప్రభావతే వదిలేసింది. నా విస్తరి నువ్వు ఎత్తివేస్తావు, ఇక్కడ అందరూ ఎవరి విస్తరి వాళ్ళు ఎత్తుకుంటున్నారు, వారి విస్తళ్ళు ఎవరెత్తి పారేస్తారు అని అడిగారు భగవాను. నేను అంది ప్రభావతి. ఎన్నాళ్ళు ఎప్పుడూను. సరే కానీ అన్నారు భగవాన్. ఇదంతా చూసి రాజయ్యరు తానందరి విస్తళ్ళు ఎత్తి పారేస్తానన్నారు.
ఆ రోజు నుంచి ఆశ్రమం వారి అంటు విస్తలను ఎత్తించే ఏర్పాటు అయ్యింది. ప్రజలు ఎక్కువైన తర్వాత ఊరుకున్నారు కానీ భగవాను తనకి నమస్కరించడము, కానుకలు ఇవ్వడము, సేవ చేయడం ఇష్టపడరు. తన దేహానికి సేవ చేయడం కన్నా తన బోధ ప్రకారం నడుచుకోవడమే ముఖ్యమని పదే పదే మమ్మల్ని కోప్పడి చెప్పేవారు. కానీ మాకు ముఖ్యంగా స్త్రీలకి ఆయనకి సేవ చేసి, ఆయనకి వండి పెట్టి, ఆయనకి దేహ పోషణ చేస్తేనే కానీ మా ప్రేమ ఆగేది కాదు. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు.